ఏపీలో డీఎస్సీపై దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిందలు మోపేవారిని ఉపేక్షించకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కులం పేరుతో ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో వివిధ అంశాల గురించి వైసీపీ తప్పుడు ప్రచారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో కమ్మ కులానికి చెందిన వారికి పోస్టులన్నీ ఇచ్చారన్న చేసిన ఆరోపణలపై సీరియస్ గా దృష్టి పెట్టింది. గతంలో 2014, 2019 డీఎస్పీ ప్రమోషన్లలో 300 మంది కమ్మవారు ఉన్నారంటూ అప్పట్లో ఢిల్లీ వేదికగా జగన్ ఆరోపించారు. అప్పట్లో ప్రభుత్వం లైట్ తీసుకోవడంతో ఈ ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఈ వ్యవహారంపై ప్రశ్నించడంతో డీఎస్పీలుగా ప్రమోషన్ పొందిన వారిలో కమ్మవారు 6గురికి మించి లేరని చెప్పడంతో అప్పుడు ప్రజలకు నిజం తెలిసింది. ఇప్పుడు డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో కమ్మవాళ్లే ఎక్కువంటూ మళ్లీ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో 382 మందిని నియమించగా వారిలో ఓసీలకు 42 పోస్టులు కేటాయించారు. ఇందులో కేవలం 9 మంది మాత్రమే కమ్మ అభ్యర్థులు ఉండగా 16 మంది కాపులు, 10 మంది రెడ్లు ఉన్నారు. ఈ లెక్కలు మొత్తం బయటకు తీయడంతో వెంటనే వైసీపీ సోషల్ మీడియా సవరించుకుంది. అంతకు ముందు పెట్టిన వీడియోలను కూడా తొలగించి వివరణ కూడా ఇచ్చారు. మరోవైపు హారిజంటల్ రిజర్వేషన్లో తప్పిదాలంటూ మరో ప్రచారానికి కూడా తెరలేపారు. దీనిపైన ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది స్క్రూటినీ అని, ఉద్యోగం ఇచ్చినట్లు కాదని అధికారులు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేశామని చెప్పడంతో పాటు రిజర్వేషన్ ఎందుకు అమలు చేశారనే రీతిలో ఆరోపణలు చేయటం అంటే అంబేద్కర్ ను అవమానించినట్లేనని మంత్రి లోకేష్ కామెంట్ చేశారు. స్పోర్ట్స్ కోటా జాబితాతో పాటు మెరిట్ లిస్ట్ కూడా ఆన్లైన్ లో అందుబాటులో ఉందని, ఇంకా ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేస్తామని కూడా తెలిపారు. గతంలో వైఎస్ వివేక హత్య కేసులోనూ గుండెపోటు కథనం నుంచి నారాసుర రక్త చరిత్ర అని సాక్షి పేపర్లో రాయించడం, వివేక హత్యపై సీబీఐ విచారణ డిమాండ్ చేసి తర్వాత కోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకోవటం, వివేకాను సొంత కూతురే చంపించిందని ఆరోపణలు చేయటం, ఆయన వ్యక్తిత్వ హసనం లాంటి అంశాలను కూడా టీడీపీ గుర్తు చేస్తోంది. ఇలా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయటం ఇదేం కొత్త కాదని, చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం, అనంతపురంలో వైఎస్ విగ్రహం ధ్వంసం లాంటి అంశాల్లోనూ ఇలాంటి ప్రచారమే చేసిందని కొంతమంది నేతలు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. డీఎస్సీపై దుష్ప్రచారం చేసేవారిని వదిలిపెట్టొద్దని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే వైసీపీ ఆరోపణలపై ప్రజలకు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని సూచించారు.